అందరికీ నమస్తే పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదే కదా వెన్నెల బుజ్జి కూడా ఏకదమ్ ఉంది ఏంది వెన్నెల బుజ్జి కొబ్బరి తోటల గానొస్తుంది అని చూస్తున్నారు కదా వెన్నెల బుజ్జి గిట్ట కోనసీమ వేయిందా అదేనుల్లా ఆంధ్రకు వేయిందా అని అనుకునేరు గాడికి పోయే ప్రయోజనం నాకేడుందుల్లా మన హైదరాబాద్ పట్టణంలా బండ్లగూడ అనే ఊరు ఉన్నది ఇక అక్కడ మంచిగా మధు అన్న మంచి మంచి పాటలు పాడతారని ఎరకైంది మన కెమెరామ్యాన్ భాస్కర్ అన్నని చెప్పిండు తీసుకొచ్చిండు కూడా ఇక మరి ఇంత దూరం వచ్చినప్పుడు మదన్నతోటి మాట పాట అన్నీ వినాలి కదా ముచ్చట కూడా పెడదాం సరేనా మరి ఆలస్యం చేయకుండా అన్నను కూడా మీకు పరిచయం చేస్తా సరేనా మధు అన్న నమస్తే నమస్తే అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి అక్కడ నుండి వచ్చినన్న ఇది చూస్తేనైతే కోనసీమ తీరే ఉన్నదన్ను మంచిగా ఉంది ఇక్కడ లొకేషన్స్ కూడా మస్తున్నాయి ఇంత మంచి పచ్చడి వాతావరణం ఉంది కాబట్టి మీకు నచ్చిన పాట ఒక పాటతోని షురు చేద్దామన్నా మనం ఏ కార్యక్రమం చేసినా ఏదన్నా పని మొదలు పెట్టాలనుకున్నా గణనాథుని తెలుసుకొని చేస్తాం కదా ఫస్ట్ గణపతి పాట పాడుకొని స్టార్ట్ చేద్దాం తప్పకుండా అన్న మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి 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 మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే అరే మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి మేళాలు తాళాలు మోగుతూ ఉండంగా దన దన డప్పుల్లో వేయంగ డోలు సన్నాయి పిల్లలు పెద్దలు అరే ముడుపు సీయ గణపయ్య ముద్దుగా నవ్వుతూ బంగారు పల్లకీల బయలెల్లి వస్తుండు మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే అరే మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడు బంగారు పల్లకి గణపయ్య ఎక్కినాడు బంగారు పల్లకి గణపయ్య ఎక్కినాడు బంగారు పల్లకి గణపయ్య ఎక్కినాడు బంగారు పల్లకి బంగారు పల్లకి ఇక పాట విన్నాక దేవుని గురించి కూడా తెలుసుకోవాలి కదా జై బోలో గణేష్ మహారాజుకి ఇక ఏ పని షురు చేసినా గణపయ్య దేవునికి అయితే పూజ చేసుకొని మంచిగా వేడుకొని అన్ని సక్రమంగా మంచిగా జరగాలని కోరుకుంటాం కదన్నా మనం ఏ పని చేసినా ఇంకా అన్న ఇప్పుడు లైఫ్ ప్రజెంట్ ఎట్లున్నది అంతకుముందు ఎట్లా జరిగింది మీరు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారన్న ప్రజెంట్ మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎడిటింగ్ వర్క్ చేస్తున్నా ఇంకా పాటలు పాడడం రాయడం అంటే నాకు చిన్న అవకాశం వచ్చింది ఆ అవకాశం వినియోగించుకొని మెల్లమెల్లగా నేను ఇంత ముందుకే ఊర్లలో ఇంకా పల్లెటూరులో పుట్టి పెరిగినోని ఇంకా పశువుల కాడ ఉన్నప్పుడు మేకల కాడ ఉన్నప్పుడు పాటలు అట్లే పాడుకుంటూ అమ్మ కూడా పాటలు పాడుతుంది అమ్మ నాన్న ఏం చేస్తారన్న అమ్మ నాన్న కూలి నాన్న పని చేస్తారు ఎంత మంది అన్న మీరు అమ్మ నాన్నకి మేము మాకిద్దరు అన్నలు అక్క నేను ఓ పెద్ద కుటుంబమే ఉమ్మడి కుటుంబం మంచిగా ఉన్నారన్న పెళ్ళయిందా మరి కాలేదమ్మా అగ చూసిండ్రా అన్నకు పెళ్లి కాలేదట వదినా ఏడున్నావో చూడు మరి జరంతా పప్పన్నం పెట్టాలి మాకు కూడా చలో అన్న మరి ఇంకొక మంచి పాట అందుకో అన్న దద్దరెళ్ళిపోతుందిరా మన బల్కంపేటెల్లమ్మ జాతర గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా అరే దద్దరెళ్ళిపోతుందిరా మన బల్కంపేటెల్లమ్మ జాతర గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా అరరర దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేటెల్లమ్మ జాతర గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా అరే దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేటెల్లమ్మ జాతర గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా డమడమ డప్పులతోని దగదగ దీపాలతోని డమడమ డప్పులతోని దగదగ దీపాలతోని నింగి నేల ఏకమాయ ఎల్లమ్మ లగ్గమాయ నింగి నేల ఏకమాయ ఎల్లమ్మ లగ్గమాయ దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేటెల్లమ్మ జాతర గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేటెల్లమ్మ జాతర
గల్లు గల్లు నగదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా భాగ్యనగరు నడిబొడ్డున బల్కంపేట బాయిలోన భాగ్యనగరు నడిబొడ్డున బల్కంపేట బాయిలో వచ్చేటోళ్ళ కరుణించే పోయేటోళ్ళ దీవించే వచ్చేటోళ్ళ కరుణించే పోయేటోళ్ళ దీవించే వెలిసినావే ఆది పరాశక్తివై నిలిచినావే కొంగు బంగారమై వెలిసినావే ఆది పరాశక్తివై నిలిచినావే కొంగు బంగారమై అరే దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర గల్లు గల్లు నగదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర గల్లు గల్లు నగదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా గల్లు గల్లు నగదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా అన్న పాట ఎంత మంచిగా అన్న అంటే ఒక్కొక్క వాడికి ఒక్కొక్క మీనింగ్ ఉందన్న. అన్న ఎవరో రాసింది కానీ హరీష్ అన్న మంచిగా రాసినవన్న పాటకు తగ్గట్టు ఆ పదానికి తగ్గట్టు మీనింగ్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది తెలుసా. ఎత్తుకోవడం అవసరం లేదు, అందులో ఈజీగా దొరుకుతుంది, పట్టేస్తున్నాం కూడా ఇట్లా క్యాచ్ చేస్తున్నాం. అన్న నీ గొంతుతోటి ఆ పాట పాడితే గూజ్ బంప్స్ వస్తున్నాయి తెలుసా. అరే ఇక్కడ కనుక అన్న నిజం చెప్తున్నా మంచి మ్యూజిక్ ఉండి డీజే ఉండాలి కానీ నేనైతే డ్యాన్స్ చిందులు ఎత్తాన్న, నిజంగా చెప్తున్నా. అంత బాగుందన్న స్వరము, అసలు విన్న కొద్ది వినసొంపుగా ఉంది తెలుసా. మంచిగా వాడుతున్నారన్న. ప్రజెంట్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నా అంటున్నారు కదా, ఎడిటింగ్ పోస్టర్ డిజైనింగ్. ఇంకా ఇంకేమైనా గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళాలని ఇట్లా ఛాన్సులు రావాలని మూవీలో సాంగ్స్ పాడే ఛాన్స్ వస్తే వెళ్తారా? ఖచ్చితంగా అవకాశం వస్తే ఎవరు కూడా చెప్పండి. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఇంకేమైనా యూట్యూబ్ ఛానల్లో వాడిన పాటలు? చాలా పాటలు వాడినా. నేను రీసెంట్ గా ఒకటి రాసుకున్న పాట. మీరు రాసిల్లా? ఇంకా రిలీజ్ చేయలేదు, నా ఛానల్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఛానల్ కూడా ఉందన్న, ఏం ఛానల్ అన్న మరి చెప్పరాదు? విఎంఎస్ ఫోక్ మ్యూజిక్ ఛానల్. విఎంఎస్ ఫోక్ మ్యూజిక్ ఛానల్ పెట్టిల్లు అన్నమాట. ఏమైనా రిలీజ్ చేసిల్లా ఇంతకు ముందు? అందులో తెల్లని గాడి తెల్ల డబ్బాల గాడి అని ఫోక్ సాంగ్, ఫోక్ సాంగ్, పల్లె పాట. అంటే మీరే రాసిల్లా పాట కూడా? సేకరణ సాంగ్. ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో వాడిసిన నేను. నిజమన్నా, అప్పుడు ఊర్లల్లో నాట్లేయంగా ఆ పత్తి చేనులల్లో పత్తిత్తులు పెట్టంగా వాళ్ళతో కలిసి పాడుతూ ఉంటే మస్తు అనిపిస్తుంది అన్న ఆ పచ్చని పొలాల మధ్య. సరే మరి ఫోక్ సాంగ్ ఒకటి పాడుతా అన్నారు కదా, అది రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది. మరి పాడేయండి అన్న, ఇంకెందుకు ఆలస్యం? అంటే నేను రాసిన సాంగ్ ఏమో రిలీజ్ కాలేదు, సామాజికము. ఈ ఫోక్ సాంగ్ తర్వాత నా ఛానల్ రిలీజ్ అయిన సాంగ్ పాడిన తర్వాత సామాజికం కూడా వినిపిస్తుంది. ఓకే అన్న, తప్పకుండా. ఇప్పుడు షూర్ చేసేసేయండి. తెల్లని గాడి తెల్ల డబ్బల గాడి తెల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా. తెల్లని గాడి తెల్ల డబ్బల గాడి తెల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా. అరే తెల్లని గాడి తెల్ల డబ్బల గాడి తెల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా. తెల్లని గాడి తెల్ల డబ్బల గాడి తెల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా. సీమ కన్లది సీరే పాము కన్లది రైకే సింగు నిలువది బావో నల్ల సారంగులయ్యా. తెల్లని గాడి తెల్ల డబ్బల గాడి తెల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా. సిరే గట్టిన దాకా సింగులు పోసిన దాకా జరా నిలవడు బావో నల్ల సారంగులయ్యా. తెల్లని గాడి తెల్ల డబ్బల గాడి తెల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా. తెల్లని గాడి తెల్ల డబ్బల గాడి తెల్లని గాడి తెల్ల డబ్బల గాడి తెల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా. తెల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా. తెల్లని గాడి తెల్ల డబ్బల గాడి తెల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా. తెల్లని గాడి తెల్ల డబ్బల గాడి తెల్ల డబ్బల రారో నల్ల సారంగులయ్యా. అయ్యన్న పాట అయిపోయిందా? నేను పాట పాడుతున్నావేమో అని ఇంకా డ్యాన్స్ లో మునిగిపోయినన్న, అంత మంచిగా ఉంది తెలుసా. నిజం చెప్తున్నా, చాలా బాగుంది. నేను డ్యాన్స్ చేస్తున్నా అంటే పబ్లిక్ అర్థం చేసుకోండి. అసలు పచ్చటి వాతావరణంలో ఉన్నా కాబట్టి, నా ముంగట కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఏదో మెల్లమెల్లగా చేస్తున్నా, లేకుంటే నా అన్న పాట పాడితే ఎట్లున్నా తెలుసా. దుందం పాటలు చాలా ఉన్నాయి, ఇప్పుడే ఎగిరితే బాగుండని. కాళ్ళు వస్తాయి, చెల్లెమ్మకు కాళ్ళు వస్తాయని, నాకు కాళ్ళు వస్తాయని ఇప్పుడు ఎగిరితే మంచిగా ఉండదని పాటను మధ్యలోనే ఆపిండట. మస్తు ఉందన్న లిరిక్స్. మీరే రాసిండ్రు అన్నారు కదా. సేకరణ సాంగ్ కొన్ని అడిషనల్ గా నేను యాడ్ రాసిండు మొత్తం. నిజమన్న, ఏకదమ్ ఉందన్న పాట అయితే చాలా చాలా బాగుంది. ఇంకేమేం పాటలు రాసిండన్న? నేను రీసెంట్ గా ఒకటి రాసిన, అది ఇక నా ఛానల్కి అనుకోలేదు, ఏ ఛానల్కి అనుకోలేదు. సామాజికం గురించి ఒకటి రాసిన. సమాజంలో జరుగుతున్న మనుషులకు అంటే విలువ లేదు, డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడం, మనుషులు అంటే తల్లిదండ్రులను చూడని వాళ్ళు ఇట్లున్నారు అని నాకు కొంచెం అనిపించి, ఎక్కడో ఒకటి అనిపిస్తారు కదా రాసేది ఎవరైనా.
అది రిలీజ్ కాలేదు. ఉమ్. అది ఇప్పుడు మీకు ఈ మీ ఛానల్ HMTV ద్వారా వినిపిద్దామని అనుకుంటున్నా. తప్పకుండా తొందరలో కూడా రిలీజ్ చేస్తా, రికార్డింగ్ చేసి. అంత మంచి చక్కటి పాట అన్న వాడతా అన్నప్పుడు మనం సపరేట్ ఉండాలి కదా. చలో అన్న మరి పాట అందుకో జరా. కాలె కట్టెల తోడురా కోట్ల ఆస్తి ఆడరా కమ్మనైనా ప్రేమరా కాటి వరకు రాదురా ఆలి పిల్లలు ఆగమోయి అవనికే నువ్వు దూరమోయి పుడమి తల్లి ఒడిన చేరి ఒదిగిపోతావు ఓ నరుడా కాలె కట్టెల తోడురా కోట్ల ఆస్తి ఆడరా కమ్మనైనా ప్రేమరా కాటి వరకు రాదురా కన్నవారికి కంచమూల మెతుకువయ్యేదెవ్వరో కోటలల్లో నోట్ల చూసి మురిసిపోయేదెందరో మంచి కోరేవాడిని నిండ ముంచేదెందరో పగలు ప్రతికారాలతోని రగిలిపోయేదెందరో ఆకలని మరి అన్నవారికి ఆసరయ్యేదెందరో రక్తబంధం వదిలిపెట్టి రాక్షసులుగా మారిరో నారే నారే నరిననా నారే నారే నరిననా ఇది రాసుకున్న సాంగ్. నిజమన్నా అసలు అక్షరాలతోని పదాలతోని ఏడుపు తెప్పిస్తున్నావు కదన్నా. మంచిగా రాసినవన్నా. అంటే ఇట్లా రాయాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? మన ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం, బయటికి వస్తే ఇంకెక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడికి పట్టణంలో వచ్చి బతుకుతున్న చాలా మంది ఇంట్లో పేరెంట్స్ కి కూడా చెప్పుకోలేనంత బాధను భరిస్తూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉన్నది. కానీ అలాంటప్పుడు కూడా వాళ్ళకి సగం మందికి ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు కానీ అవి ఇవి చాలా జరుగుతున్నాయి అన్న పట్టణంలో కూడా. నిజం, మంచిగా రాసిందన్న. ఈ పాటను నిజంగా చెప్తున్నా రిలీజ్ చేయండి అన్న. సమాజానికి పాట అవసరం. నేను చెప్తున్నా కదా, చాలా చక్కగా ఉందన్న. మేము తల్లిదండ్రులకు పాదపూజ అని కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులతోని అక్కడికి వచ్చిన అంటే గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, అంటే కొన్ని సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు కొన్ని ప్రోగ్రాంలు పెట్టుకొని అందులో ఒక భాగంగా తల్లిదండ్రులకు పాదపూజ అని పెట్టుకుంటారు. అంటే సంస్కారం కూడా ఉండాలని చెప్పేసి ఆ విలువలను తల్లిదండ్రుల విలువలను కోల్పోతున్నాం అని చెప్పేసి ఇంకా విలువలను పెంచుతున్నారు తల్లిదండ్రులకు. ఆ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం గురించి చెప్తుంటే బాధ అనిపిస్తుంటుంది. కొంతమంది తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథ ఆశ్రమంలో పెట్టడం, అంత ఎంతో డబ్బు ఉంటుంది కానీ తల్లి తండ్రిని చూసుకోలేని టైం లేక ఆ టైం ని పేరెంట్స్ కి ఇవ్వక ఎందుకు మనం అనుకుంటే చేయగలుగుతాం కానీ ఇవ్వరు. అక్కడ ఉన్న అంటే ఒక్కొక్కరి ఇంట్లో కొంతమంది చూసుకుంటారు, కొంతమంది చూసుకోరు. అందరు చూసుకోరని కాదు, కొంతమంది చూసుకుంటారు, కొంతమంది చూసుకోలేరు. అలా పరిస్థితుల బట్టి కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. అవన్నీ మీరు చూసి కన్లారా అది అధ్యయనం చేసి పాట రూపంలో పాడమని రాసిందన్నమాట. మా శంకర్ సారు అని గజెటెడ్ హెచ్ఎం ఆయన ఒక సాంగ్ రాసిండు తల్లిదండ్రుల గురించి. అది ఇప్పుడు మీకు వినిపిద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా అన్న. తల్లిదండ్రుల గురించి అన్న పాట పాడతాడంట. మరి అమ్మ నాన్న గురించి పాట పాడతా అన్నప్పుడు మనం లేట్ చేయొద్దు కదా, అన్న మాటల్లోనే పాట కూడిందాం. ఎవరేమి ఇచ్చినా ఎంగిలి చేయక కొంగు సాటున తెచ్చి దాచిపెట్టి జ్వరము నాకున్న జాగారమును చేసి పత్యంబు నీ ఉండి స్వస్థపరిచి గాయంబు నాకైన కన్నీరు నువ్వు గార్చి కంటికి రెప్పవై కావలుండి పస్తులు నీ ఉండి పాలను నాకిచ్చి దీర్ఘాయురస్తని దీవనిచ్చి 4 మాటలు నేర్పించి నడక నేర్పి ఈ తోలు బొమ్మను సంగ జీవాలయమున మనిషిగా నిలిపినట్టి నీ మమతకు నేను వందనములు చేదునమ్మ నీ పాదములకు. అమ్మా నీ కొందనాలమ్మా ననుగన్న తల్లి రోమాయమ్మ, అమ్మా నీ కొందనాలమ్మా ననుగన్న తల్లి రోమాయమ్మ. 9 మాసాలు నన్ను మోసినవు పురిటి నొప్పుల బాధ కోర్చినవు, 9 మాసాలు నన్ను మోసినవు పురిటి నొప్పుల బాధ కోర్చినవు. ఇప్పుడు మీ పైన జన్మనిచ్చినవు నీ పొత్తిళ్ళలో నన్ను పెంచినవు, ఇప్పుడు మీ పైన జన్మనిచ్చినవు నీ పొత్తిళ్ళలో నన్ను పెంచినవు. పండు వెన్నెల లాంటి బ్రతుకు మాకిచ్చి
పండు వెన్నెల లాంటి బ్రతుకు మాకిచ్చి పడరాని కష్టాలు పడుతున్నావమ్మా అమ్మా నీ కొందనాలమ్మా ననుగన్న తల్లిరో మాయమ్మ అమ్మా నీ కొందనాలమ్మా ననుగన్న తల్లిరో మాయమ్మ ననుగన్న తల్లిరో మాయమ్మ. అమ్మ 9 నెలలు కడుపులో మోసి ఆ పెయిన్స్ ఆ బాధను భరించి మనల్ని బయటికి వెలుగులోకి తీసుకొస్తుంది. అలాంటి టైంలో అసలు ఆ నొప్పులన్నీ మర్చిపోతుందన్న మనం బయటపడంగానే. కానీ ఇప్పుడున్న సమాజంలో కొంతమంది అనాథ ఆశ్రమంలో పడేయడం కానీ వాళ్ళను పేరెంట్స్ని పట్టించుకోకపోవడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ అలాంటి వాళ్ళందరికీ ఒక్కటేనుల్లా ఉన్నంతకాలం అమ్మ నాన్నతో ఉండండి, బ్రతకండి, వాళ్ళ సేవ చేసుకుంటూ బ్రతకండి. వాళ్ళు కూడా చిన్నప్పుడు ఎంతో సేవ చేసిండు కదా మనకి, అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలన్న. అది యాద్ చేసినాం అన్న, నిజంగా మా మమ్మీ యాద్ వచ్చింది నాకు తెలుసా. పాడుతూ ఉంటే ఆ స్వరం వింటా ఉంటే మీ గొంతు నుండి ఆ పదాలు చక్కగా ఉన్నాయన్న, అద్భుతంగా ఉన్నాయన్న. మీరే రాసిల్ల పాట? శంకర్ సార్ అని ఆయన జిహెచ్ఎం ఆయన సార్ రాసిండు. నేను రిలీజ్ అంటే అది రికార్డ్ చేసాం కానీ యూట్యూబ్లో అయితే పెట్టలేదు. నేను రాసుకున్న ఒక పాట అంటే కొంతవరకే రాసిన, అంటే ఇద్దరిని కలిపి పాట రాసిల్లు. అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఒక కష్టాల నుంచే పుట్టుకొచ్చినాం. చిన్న గుడిసెలో ఉండి కూటి గింజలు లేకుండా కూడా మేము ఎన్నో అవస్థలు పడుకుంటూ బతికినోళ్ళం. అట్లా అని చెప్పేసి ఇక నేను అందరికీ చూసిండ్రు కాబట్టి అవన్నీ ఆదికొచ్చి పాటల్లో రాసిండ్రు అన్నమాట. ఇక ఫోక్ సాంగ్స్ ఒక అమ్మాయిని వర్ణించుకుంటూ రాయడం అవన్నీ అంతా రాసేది. అందరి గురించి రాస్తున్నా కానీ నా గురించి నేను రాసుకోలేకపోతున్నా, మా అమ్మ నాన్న గురించి రాసుకోలేకపోతున్నా అని చెప్పేసి ఒక 4 లైన్లు రాసుకున్నా, పూర్తి కంప్లీట్ కాలేదు. 4 లైన్లు వాడతారన్నమాట. పబ్లిక్ అన్న చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డాడంటుల్లా, ఆ కష్టం విలువ తెలిసేలాగా ఆ కష్టంలోనే పదాలను ఎత్తుక్కుంటా వాళ్ళ అమ్మ నాన్న మీద పాట రాసిండంట. మరి అంత చక్కటి అద్భుతమైన పాటని మనం కూడా మంచిగా విందాం, సరేనా అన్న? మరి పాడే. కట్టెలు కొట్టి మూపులా గట్టి కడుపు నింపినవో మాయ్య సన్నయ్యా మాయ్య సన్నయ్య ఆకలి దప్పుల ఆసరకులకు అడుగులేసినవే మాయమ్మ పార్వతమ్మ మాయమ్మ పార్వతమ్మ అడివమ్మ నీ కడుపు సల్లగుండా గుర్తు పెట్టుకుంటి గుండె నిండా దుఃఖము రాకుండా కళ్ళ నిండా కడుపు నింపినావే ఎండికొండ ఆకలి కడుపుతో ఉన్నప్పుడు అన్నం మెతుకై వచ్చావే మా ముందుకు అని ఇట్లా రాసుకుని గుర్తొస్తలేదు అన్న. ఇంకా వాడతావేమో అనుకున్నా, నిజమన్నా ఎమోషనల్ అవుతున్నా తెలుసా వర్డ్స్ కి. అద్భుతంగా రాసినామన్న పాట. పురాగా రాయన్న, పురాగా రాసి యూట్యూబ్ లో రిలీజ్ చేయన్న. నేనే ఫస్ట్ చూస్తా కావచ్చు, అంత బాగుందిలా పబ్లిక్. అసలు అన్న ఒక్కొక్క పాట పాడుతుంటే ఒక పాటకు డ్యాన్స్ చేస్తున్నా, ఇంకో పాటకి ఆ బాధ అన్నది తెలుస్తుంది, ఇంకో పాటకు అమ్మ నాన్న యాదికొస్తున్నారు. ఎంత చక్కగా ఉన్నాయి తెలుసా అన్న. అసలు మీ గొంతు నుండి ఆ పాటలు వింటా ఉంటే అద్భుతంగా ఉన్నదన్న. అసలు ఇక్కడ ఉన్నామనే మర్చిపోయినా తెలుసా, మంచిగా వాడుతున్నారన్న. ఇంకా మీకు నచ్చిన పాటలల్లా ఇప్పుడు ఇన్ని పాటలు వాడినాం, ఎమోషనల్ అయినాం, ఇవన్నీ పక్కకు పెట్టి ఊపున్న సాంగ్ అందుకో అన్న, నేను డ్యాన్స్ చేస్తాను అంతే. ఇక అంతే. నడుము సన్నగా నడక ముద్దుగా ఎవరి దానవే ఓ పిల్ల నిన్నే మనందునే సోకిల్లా నడుము సన్నగా నడక ముద్దుగా ఎవరి దానవే ఓ పిల్ల నిన్నే మనందునే సోకిల్లా నడుము సన్నగా నడక ముద్దుగా ఎవరి దానవే ఓ పిల్ల నిన్నే మనందునే సోకిల్లా నడుము సన్నగా నడక ముద్దుగా ఎవరి దానవే ఓ పిల్ల నిన్నే మనందునే సోకిల్లా. అయ్యా ఎవరైతే నీకేమి అక్కరా ఎవరైతే నీకేమి అక్కరా ఎవరైతే నీకేమి అక్కరా ఎవరైతే నీకేమి అక్కరా ఎవరైతే అరే ఎవరైతే నీకేమి అక్కరా ఎదురుంగా ఉండకురయ్యా నా వన్నె చిన్న లెంచకురయ్యా సంద మామ వల సక్కగున్నవే సంద మామ వల సక్కగున్నవే సంద మామ వలే అరే సంద మామ వలే అరే సంద మామ వల సక్కగున్నవే సుక్కబట్టు పెట్టినవమ్మా నిన్ను చూడ బుద్ధి అవుతుందమ్మా నడుము సన్నగా నడక ముద్దగా ఎవరి దానవే ఓ పిల్ల నువ్వు ఎవరి దానవే ఓ పిల్ల బుద్ధి ఉడితే పెద్దత్త కొడుకువా బుద్ధి ఉడితే పెద్దత్త కొడుకువా బుద్ధి ఉడితే బుద్ధి ఉడితే పెద్దత్త కొడుకువా బుద్ధి ఉడితే పెద్దత్త కొడుకువా సుద్దులేలను పోవయ్యా నువ్వు మల్ల
మల్ల మల్ల రావో కయ్యా నడుము సన్నగా నడక ముద్దుగా ఎవరి దానవేవు పిల్ల నిన్నే మనందునే సోకిల్లా నడుము సన్నగా నడక ముద్దుగా ఎవరి దానవే ఓ పిల్ల నిన్నేమనందునే సోకిల్లా నడుము సన్నగా నడక ముద్దుగా ఎవరి దానవేవు పిల్ల నిన్నే మనందునే సోకిల్లా నిన్నేమనందునే సోకిల్లా నిన్నేమనందునే సోకిల్లా నిన్నేమనందునే సోకిల్లా బావ మరదల పాట కదన్న జోరు మీద జోష్గా మస్తు అన్నోలే నేను కూడా మస్తు ఏకదమ్గా డ్యాన్స్ చేసిన కదా మంచిగా అనిపించింది నాకు కూడా ఇంకా వాడతావేమో అని చూసిన అన్న వీడికి ఆపెత్తివి ఇంక నేను డ్యాన్స్ చేయాలని నీకు కూడా లేదా అన్న చెల్లెకు కాళ్ళు వస్తాయని పాడట్లేదు చూసిండ్రా మా అన్న ప్రేమ ఎంత గొప్పదో నాకు కాళ్ళు వస్తాయని పాట మధ్యాహ్నం ఆపిండట మరి ఇదే జోస్తోని ఇదే ఊపుతోని యాడ కూడా తగ్గకుండా ఇంకొక పాట షురు చేద్దామా అన్న మాటల్లో పాటిందాం సరేనా అన్న ఊపు పాట అందుకో అన్న నేను డ్యాన్స్ చేస్తా మా ఊర్లో కోలాటం ఆడేటప్పుడు మేము ఆడుకునే పాట అంటే మామూలుగా కట్టెలు తెలుసు కదా కోలాటం అంటే ఇంకా వాటినేమో అంటారన్న ఊర్లో కట్టెలతో ఆడేటి జడకొప్పు అంటారు మోటదారి అంటారు ఒక్కొక్క విలేజ్ లో ఒక్కొక్క పేరు పెడతారు కదా కోలాటానికి అంటే మోటదారి అంటారు జడకొప్పు అంటారు కొన్ని కొన్ని రకరకాలుగా కోలాటం ఉంటాయి అన్నమాట మీరు పాడుతుండేనప్పుడు కోలాటం వేసేటప్పుడు మేము దసరా పండుగ సంక్రాంతి వచ్చినప్పుడు అందరం ఊర్లోకి వెళ్తాం కదా పట్నంలో అయితే ఏముండం కదా పల్లెకే పోతాం కదా బతుకమ్మ అప్పుడు వాడుతుండేనా మరి పాటలు అమ్మ కూడా వాడుతుంది నేను అమ్మ కూడా సింగరే అన్నమాట అన్న పాట పాడే ముందు ఒకటి అడుగుతాం ముచ్చట మీరు పాటల ప్రపంచాన్ని షురు చేసినప్పుడు పాటలు పాడుతున్నారు కదా అమ్మ నాన్న ఫీలింగ్ ఎట్లుండే అన్న వాళ్ళకు ఈ సమాజం అంటే పెద్ద ఊర్లలో ఉంటారు కదా పెద్ద అవగాహన ఇట్లా లేదు అమ్మ నేను ఈ పాట పాడినా అంటే అవునా బిడ్డ చూద్దావా అంటారు అంటే ఫస్ట్ నేను చేసిన అంటే వాళ్ళకు అనేది సంతోషమే కదా మా వాడు ఇట్లా చేసిండు ఒక పాట పాడినన్నా కూడా ఇట్లా చెప్పుకుంటుండేనా అరుగు మీద కూర్చుండి ఇట్లా అమ్మలక్కలు వస్తే మంచి ముచ్చట్లు పెడతారు కదా ఇట్లా ఊర్లో ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మనకు తెలియదు అయ్యే వాళ్ళు మస్తు మాట్లాడుకుంటారు అరుగు మీద కూర్చొని అసలు అరుగు మీద కూర్చొని మాట్లాడితే ఆ ప్రపంచాన్ని మర్చిపోతాం కదన్న మంచిగా ముచ్చట్లు పెడతారు ముసలోళ్ళు వస్తారు ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళింది అనుకో ఇంకా కొత్త పాటలు తీసిన చూద్దాం చూపి అంటారు మా అమ్మ అంటది అమ్మ నాన్న ప్రోత్సాహం అయితే మంచిగా ఉంది ఇప్పటి వరకు కానీ నువ్వు పాట పాడకు నాన్న అని అనకపోతుండే కదా పాట అన్నది ఇంకేమన్నా మా అమ్మ నాయనకి పాట నీకు వస్తుందా అని చెప్తుంటది అమ్మ కూడా వాడుతుందా పాడుతుంది ఇద్దరు కలిసి మంచిగా పాట పాడతారులే ఇంటి దగ్గర చలో అన్న మరి కూడా తొందరలో పాట పాడిద్దామని అనుకుంటున్నా ఖచ్చితంగా పాడిస్తా కంపల్సరీ అన్న పాడిపియాల్సిందే అమ్మతోని అమ్మ గొంతు కూడా మంచిగా ఉంటదని నిన్న నేను తప్పకుండా పాడిపియన్న ఇప్పుడైతే నువ్వు ఆ పాట అందుకో కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా శ్రీరామ రామచంద్ర దూది పరుపు మీద 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 సారంగమాడేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా ఆలు మగనికి కయ్యం పడితే 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 కయ్యం దెంపేది కట్టే కదా కట్టే కదా ఇది కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా పొయ్యి మీద ఎసరు పెట్టి పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి పొయ్యి కింద మంట పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి కింద మంట పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి కింద మంట పెట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి పొయ్యి కింద మంట పెట్టి పొంగొస్తే కలిపేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటమే సేది కట్టే కదా తయ్యకుతా జింత అని ఈ విధంగా వాడి ఆలు మొగల పంచదులు అయితే కూడా కొట్టేది కట్టబట్టే చెయ్యి దింపేది కూడా గరిట బట్టి అక్కడ కూడా వెనకటి కాలంలో కట్టెలతోనే చెంచలు చేసేవాళ్ళు కదా సిబ్బి అని డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి అన్న సిబ్బి అంటే తెలుసా తెలియదు సిబ్బి అంటే సిబ్బి అంటే అన్నం కలిపేదా కూర కలిపేదా అప్పట్లో వెనకట్లా అనుకునేదంట
షిబ్బి ఉన్న ఇంటికే నా నా బిడ్డని ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా వెనకటి కాలంలో పెద్ద మనుషులు అంటుండే. అంటే అప్పటికి తిండి అనేది సరిగా ఉండకపోయేది కదా, జొన్న అమ్మలి, జొన్న సంకటి, గట్క ఉంటాయి కదా, అవి ఎక్కువ తాగేవాళ్ళు అనమాట. అన్నం రైస్ అనేది తక్కువ. షిబ్బి అంటే ఏంటంటే దుసరి తీయాలని ఉంటాయి, దాంతో రౌండ్ ఇట్లా అల్లి కుండ ఉంటుంది కదా, అన్నం వండిన కుండ పైన ఇట్లా మూత టైపు, ఒక మూత టైపు ఇట్లా పెట్టేసి అన్నం వంపుతారు అన్నమాట. ఓహో, దాన్ని షిబ్బి అంటారు. అది ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఓహో అన్నం తింటున్నారు అని అర్థం చేసుకొని వాళ్ళు ఉన్నవాళ్ళు అనేది ఉన్నవాళ్ళు అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళకి ఏముంది అని అడగకుండా వాళ్ళ ఇంట్లో షిబ్బి ఉందా అని ఈ విధంగా అడిగి, ఇంకేది అవసరం లేదు వాళ్ళ ఇంట్లో షిబ్బి ఉందా నా బిడ్డని ఇస్తా అంతే. అంటే వాళ్ళు ఉన్నోళ్ళు అని తెలుసుకొని అట్లా ఆ విధంగా ఇచ్చేది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక ఇల్లు ఉందా, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, వాళ్ళ ఇంట్లో టీవీ ఉందా, కార్ ఉందా, ఇవి చూస్తున్నారు. సమాజం మారిన కొద్దీ మనుషులు కూడా మారుకుంటా పోతున్నారు అన్న. ఇంకన్నా ఇంకేమేం పాటలు పాడుతుండే ఊర్లలో ఇక యక్షగానాలు అవి చూస్తుంటాం అన్న. అప్పుడున్న కాలానికి మీరు ఊర్లో చాలా ఇయర్స్ బతికిండ్రు కదా, అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న ఇక్కడ ఈ ప్రపంచానికి ఏమన్నా డిఫరెంట్ చూసిండ్రా అన్న? అంటే అప్పుడు ఫోన్లు తక్కువ, స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు ఎక్కువ. అవును, అప్పుడు టెక్నాలజీ లేకున్నది ఇప్పుడు ఉంది, అంతే తేడా ఇంకేం లేదు. అప్పుడు అందరూ అరుగు మీద కూర్చొని ఊర్లలో ఇంటి బయట కూర్చొని ముచ్చట్లు పెట్టేది. ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే పక్కనోడు ఇట్లా గుర్తుండదు. అరే మామ ఇటు సూర్రా అంటే నేను ఫోన్ చూస్తాను అంటారు. పక్కన ఉన్న వాళ్ళని పట్టించుకోరు, కానీ ఫోన్ పడితే 10 మందితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అది ఇప్పుడున్న టెక్నాలజీ కదన్న. ఇంకన్నా అమ్మ ఏమేం పాటలు పాడుతుండే? అమ్మ మామూలుగా దుంకుడు బతుకమ్మలు అని చెప్పేసి కొన్ని వాడుతుండే. ఏతులాకు మా బావ సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక, సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక. ఏతులాకు నా బావ సైకిల్ తెచ్చిండే లాలిజో జజ్జనక, సైకిల్ తెచ్చిండే లాలిజో జజ్జనక. ఏతులాకు మా బావ సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక, సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక. ఏతులాకు నా బావ సైకిల్ తెచ్చిండే లాలిజో జజ్జనక, సైకిల్ తెచ్చిండే లాలిజో జజ్జనక. తొక్కబోయి మా బావ తోవల వడ్డాడే లాలికో జజ్జనక, తోవల వడ్డాడే లాలికో జజ్జనక. తొక్కబోయి నా బావ తోవల వడ్డాడే లాలిజో జజ్జనక, తోవల వడ్డాడే లాలిజో జజ్జనక. తొక్కబోయి మా బావ, తొక్కబోయి నా బావ, తొక్కబోయి మా బావ, తొక్కబోయి మా బావ, తొక్కబోయి మా బావ తోవల వడ్డాడే లాలికో జజ్జనక, తోవల వడ్డాడే లాలికో జజ్జనక. తొక్కబోయి నా బావ తొక్కవల వడ్డాడే లాలిజో జజ్జనక, తొవ్వల వడ్డాడే లాలిజో జజ్జనక. ఏతులాకు మా బావ ఎద్దును కొన్నాడే లాలికో జజ్జనక, ఎద్దును కొన్నాడే లాలికో జజ్జనక. ఏతులాకు నా బావ ఎద్దును కొన్నాడే లాలిజో జజ్జనక, ఎద్దును కొన్నాడే లాలిజో జజ్జనక. దున్నబోయి మా బావ దుక్కిల వడ్డాడే లాలికో జజ్జనక, దుక్కిల వడ్డాడే లాలికో జజ్జనక. దున్నబోయి నా బావ దుడ్డిల వడ్డాడే లాలిజో జజ్జనక, దుడ్డిల వడ్డాడే లాలిజో జజ్జనక. దున్నబోయి మా బావ, దున్నబోయి మా బావ, దున్నబోయి మా బావ, దున్నబోయి మా బావ, దున్నబోయి మా బావ దుక్కిల వడ్డాడే లాలికో జజ్జనక, దుక్కిల వడ్డాడే లాలికో జజ్జనక. దున్నబోయి నా బావ దుడ్డిల వడ్డాడే లాలిజో జజ్జనక, దుడ్డిల వడ్డాడే లాలిజో జజ్జనక. ఇట్లా అమ్మ వాళ్ళు వాడుతుండే అమ్మ వాడిందా? వాళ్ళు పాడే విధానం ఎట్లుంటుంది అంటే స్లోగా ఉంటాయి అన్నమాట. ఇట్లా బతుకమ్మ ఇట్లా కొట్టుకుంటే ఇలా చేతులు సప్పట్లు కొట్టుకుంటూ ఆడతారు కదా, ఇట్లా ఆడుతుండే. నాకు యాద ఉన్నదన్న, మా ఊర్లో ఆడుతుండే. కానీ మా ఏజ్ పిల్లలు ఇట్లా ఆడుతుంటే గట్ల ఎందుకు ఆడతారు అని గిట్లా ఆడుతున్నారు. వెనకటి కాలంలో ఉన్న అన్ని ఇట్లా ఏమంటారు విద్యను కానీ అవన్నీ మర్చిపోతున్నారు అన్న. ఇప్పుడున్న పిల్లలు అయితే, ఇప్పుడున్న పిల్లలకు, పుట్టిన పిల్లలకి అయితే ఇదంటే ఏంటిదో కూడా తెలియదు, బతుకమ్మ అంటే ఏంటిదో కూడా తెలుస్తుంది. పిల్లలకి ఏమైందంటే చదువులకని ఆరాటపడుతున్నా కానీ సంస్కారం అనేది లేకుండా పోతుంది. అదే నిజం అన్న, అది నిజం గుర్తు చేసిండ్రు. అసలు మరి మన మధు అన్న పాటలు రాసుడు కాదు, పాటలు వాడుడు కాదు, పాటలు వాడి రాసి యాక్టింగ్ కూడా చేసిండని నేను విన్నా. మరి నిజమో కాదో అన్న మాటల్లోనే విందాం. మూసి నవ్వుతున్నాడు అంటే నిజమేనుల్లా అన్న యాక్టింగ్ చేసినామంట, నిజమేనా? చేసినాం. ఏం పాట అన్నది? నేను రాసుకున్న పాటనే నేను సింగర్ లావణ్య ఇద్దరం కలిసి పాడినాము. కావ్య ఫోక్స్ అని యూట్యూబ్ ఛానల్, అందులో అన్ననే నాకు బాగా సపోర్ట్ చేసి
అందులో యాక్టింగ్ చేయమని చెప్పిండు. అది ఇప్పుడు మీకు వినిపిస్తా. తప్పకుండా అన్న జల్లి షురు చేసి. బంతి పువ్వుల తోటాలే ఓ పిల్ల బంగారు నీ వన్నాలే, చిత్రాల సింగారాలే ఓ పిల్ల నీ నడుమున వయ్యారాలే, కిన్నెరస నీ నడక నీ నడుముల ఓ వంక చూద్దామంటే ఆగమాయ మనసంతా ఆగమాయ. బంతి పువ్వుల తోటాలే ఓ పిల్ల బంగారు సిరివెన్నాలే, చిత్రాల సింగారాలే ఓ పిల్ల నీ నడుమున వయ్యారాలే, అందాల జడలోన మందార పూలెట్టే చిన్ని చిన్ని పాదాలకు సిరిగజ్జలు కట్టుకొని చిన్న చిన్నంగా నువ్వు సిలిపి సైగ చెయ్యరాదే, మల్లెల లాంటి మనసు మరిచే నా మనసు కోడెలాంటి నా వయసు కోరి కోరి రంగలేసే. బంతి పువ్వుల తోటాలే ఓ పిల్ల బంగారు నీ వన్యాలే, చిత్రాల సింగారాలే ఓ పిల్ల నీ నడుమున వయ్యారాలే. మంచిగా ఉందన్న, నేను మంచిగా డాన్స్ కూడా చేస్తున్నా, మంచిగా ఉందన్న, అద్భుతంగా ఉంది. మరి ఇన్ని అడిగిన తర్వాత ఇన్ని ముచ్చట్లు పెట్టిన తర్వాత అన్న పెళ్లి గురించి యాద్ చేసుకోవాలి కదా. అన్నకు పెళ్లి కాలేదు, మరి వదిన గురించి అడగాలి కదా. అన్న మరి లవ్ ప్రపోజల్స్ అట్లా ఏమన్నా వచ్చినాయా? లవ్ ప్రపోజల్ అంటే అలాంటివి ఏం పెట్టుకోలేదు. ఉన్నాయి కానీ కెమెరా కూడా చెప్తారా షెల్లేసి ఇగ్గైతుంది అని అంటున్నాడు. అంటే కెరీర్ గురించి ఆలోచనలో ఉండి అలాంటివి అంటే ముందుకు అట్లా వెళ్ళిపోయినా చాలా తక్కువ అన్న ఇట్లా ఆలోచించే వాళ్ళు ఉండడం కూడా. సరే అన్న, మరి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా రాసిండ్లు అని నేను ఒక మాట విన్నా ఒక అన్న నోటి నుండి, మరి నిజమేనా? అంటే ఎవరన్నా అడిగితే ఇట్లా ఒకవేళ నాకు పాట కావాలా లవ్ ఫెయిల్ సాంగ్ కానీ ఫోక్ సాంగ్ కావాలని అడిగారు అనుకో రాసిస్తారు. అంటే కొంచెం టైం తీసుకుంటా, నేను ఎమ్మడే రాసిస్తాను ఏం చెప్పాను. ఆ పదాలు ఆ భావోద్వేగం రావాలి కదా, అవన్నీ వచ్చినాక పాట. ఇప్పుడు ఒకటి సాంగ్ రాయాలంటే మొత్తం క్రియేట్ చేసుకోవాలి, అట్లా అని చెప్పేసి నేను ఒకటి రాసిన. అది ఇంకా యూట్యూబ్లో అయితే రాలేదు, కొన్ని లైన్లు వినిపిస్తాను అంతే. తప్పకుండా అన్న పాడండి. నింగిలో నా మబ్బులే కంబినట్లు ఆయనే, గొంతుల తడియేమో ఆరిపోతా ఉన్నదే, నేల మీద వెన్నెలా నడిసినట్టు వస్తివే, నీ చూపుల అల్లికలో నన్ను బందీ వేసిపోతివే, రావే 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 రంగుల ఓసిలక, రాణిలాగా మెరిసిపోతున్నవేందే నన్ను వీడినందుక, నన్ను వీడినందుక, అల్లిన పూలకు తెలియదే బంగారు పల్లకి నీదని, సల్లిన పూలకే మెరకనే పాడకట్టెల పనుపు నాదని, ఊరేగుతున్నావే మహారాణిలా ఉనికి లేకుండా పోతున్నానే కనుచాటునా, పట్టు సీరను గట్టి పారాని నువ్వు పెట్టి పయనమైపోతివే, తెల్ల బట్టల జుట్టి తాళ్లతో నన్ను గట్టి సాగనంపుతున్నారే, కురుస బొమ్మల నడుమ కుంకుమ బొట్టును పెట్టి కుందనంగా ఉంటివే, రాలిన పువ్వులే రక్తపు మణుగుల్లో అల్లాడిపోతున్నానే. లవ్ ఫెయిల్యూర్ అయ్యి అమ్మాయి పెళ్లి చేసుకుని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రాసిన పాట కదా ఇది. నాకు అర్థమైందన్న మీ మాటల్లో అంటే మీరు వాడుతున్న పదాలల్లో అర్థం ఈజీగా దొరుకుతుందన్న, అంత బాగుంది, చక్కగా ఉన్నాయన్న అన్ని పాటలు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి. ఇంకన్నా మీకు బాగా నచ్చిన పాటలు పల్లె పాటలల్లో ఒక పాట అందుకు అన్న. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, బాలానగమంబక్క సిరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలు ఏవి, నా పల్లెటూరులాడే బాగోతాల జోరేది, పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లననా, ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లననా, ఎవ్వరే ఈ వనములోన, ఎవ్వరమైతే మీ పొమ్మి ఎవ్వరమైతే మీ పొమ్మి, సాలు సరసాలో రాజా ఎవ్వరమైతే మీ పొమ్మి ఎవ్వరమైతే మీ పొమ్మి, ఎవ్వరమైతే మీ పొమ్మి, చాలు సరసములో రాజా ఎవ్వరమైతే మీ పొమ్మి. అరే డింకు డింకు డోలు దరు గల్లు గల్లు గజ్జల్ల ఉగ్గోళ్ళ కథలే మాయే, నా పల్లెటూరిలో నా ఉగ్గోళ్ళ కథలే మాయే, పండు
వెన్నెలలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే సినుకు సినుకుల వాన ఉయ్యాలో సితారి వాన ఉయ్యాల 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 గంగాదారి వాన ఉయ్యాలో అయోధ్య ఓ రామ ఉయ్యాల గంగాదారి వాన ఉయ్యాలో అయోధ్య ఓ రామ ఉయ్యాల ఇదరక ఎల్లల్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరే ఉయ్యాల ఇదరక ఎల్లల్ల ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరే ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడాయ ఉయ్యాల హరియర్యా రఘునందన హరియర బ్రహ్మణమ అదిలోక సంచారి మధ్యర మారిలు మారడిగడ్డ విద్య నేర్పినవాడ వీరన్మన్లు చదువు నేర్పినవాడ ఓరి సాంబశివుడ అమ్మవారు నీకు 10,000 దండమే నాయనా శరణు శరణు మాయమ్మారాని శాంబావీరాని శాంబావీరాని కరుణ జూము మమ్మగన్నా తల్లి గంగా భవాని దేవి భవాని శరణు శరణు మాయమ్మారాని శాంబావీరాని శాంబావీరాని కరుణ జూడు మమ్మగన్నా తల్లి గంగా భవాని దేవి భవాని మంచిగా ఉన్నాయి అన్న అద్భుతంగా పాటలు ఉన్నాయి పాటమ్మని కానీ పాటల ప్రపంచాన్ని కానీ అస్సలు ఎక్కడ మాత్రం అస్సలు ఏ సిచ్యువేషన్ వచ్చినా వదిలిపెట్టకన్నా మీ గొంతు చాలా బాగుందన్న నిజంగా అసలు ప్రపంచానికి నీ గొంతు అవసరం అన్న నిజం మంచిగా ఉన్నాయి చాలా చక్కగా వాడిండ్లు ఈ అవకాశం ఇచ్చిన నాకు హెచ్ఎంటీ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ఈ హెచ్ఎంటీ బృందానికి ఇంత దూరం వచ్చి మా చెల్లెమ్మ ఇంత దూరం వచ్చి నా కోసం ఇంటర్వ్యూ చేసింది మా చెల్లెమ్మ కూడా లైక్ కొట్టండి కామెంట్లు చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మా యొక్క పాటలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మాలాంటి కళాకారులను ఇంకెంతోమందిని ముందు తీసుకొచ్చి ఈ ఛానల్ ద్వారా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అమ్మ ధన్యవాదాలు పబ్లిక్ చూసిండ్రు కదా కోనసీమకైతే రాలేదు బండ్లగూడకే వచ్చిన పట్నంలో ఉన్న బండ్లగూడకి మరి మళ్ళొక మంచి ఎపిసోడ్ తోని మాట పాట కార్యక్రమంలో అందరం చాలా చక్కగా కలుసుకుందాం మీ వెన్నెల బుజ్జి కూడా మంచిగా మట్టిలో మాణిక్యాన్ని తీసుకొస్తుంది అప్పటిదాకా ఏం చేయాలని ఎరకనే కదా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ మాట పాట సరే మరి ఉంటా నమస్తే టాటా